సో మొత్తానికైతే జూబ్లీ హిల్స్ కౌంటింగ్ పూర్తయింది. ఎవరు ఊహించిన విధంగా అంటే అందరూ కూడా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కానీ లేకపోతే ప్రీ పోల్ సర్వేలు కానీ అందరూ కూడా నెక్ టు నెక్ పోటీ ఉంటుంది. మహా అయితే ఒక 5-6 వేల మెజార్టీ కూడా గగనమే అని చెప్తూ వచ్చినాయి అన్ని సర్వేలు కూడా. కానీ ఇక్కడ అన్ని సర్వేల అంచనాలను తలకిందులు చేస్తూ దాదాపుగా 24,729 మెజార్టీతో నవీన్ యాదవ్ జూబ్లీ హిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేశారు. నిజంగా దాదాపుగా ఇది మొత్తం పోలైన ఓట్లలో అంటే దాదాపు 194,000 ఓట్ల చిల్లర పోలైతే పోలైన ఓట్లలో 50% పైబడి ఓట్లని నవీన్ యాదవ్ సాధించారు. ఇది ఒక రికార్డుగా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్లో జరిగిన ఏ ఎన్నికల్లో కూడా 2009 నుంచి జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఏ అభ్యర్థికి కూడా 50% సీట్లు ఓట్లు రాలేదు. కానీ నవీన్ యాదవ్ ఆ రికార్డులోని అన్నింటినీ బద్దలు కొడుతూ 50% పైగా ఓట్లు సాధించాడు. ఇది ఒక రికార్డుగా చెప్పాలి. మాగంటి సునీత దాదాపుగా 74,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత లంకల దీపక్ రెడ్డికి 17,000 ఓట్లతో ఆయన డిపాజిట్ కోల్పోయారు. సో బీజేపీకి నిజంగా ఇది సిగ్గుపడాల్సిన అంశం, వాళ్ళకి బుద్ధి రావాల్సిన అంశం, బుద్ధి తెచ్చుకోవాల్సిన అంశం. ఎందుకంటే కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోపు తురుంకారని చెప్పుకునే కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ ఇంత ఘోరమైన కనీసం డిపాజిట్ కోల్పోయేంత చిత్తుగా ఓడిపోవటాన్ని మరి ఆ పార్టీ కార్యకర్తలకి కిషన్ రెడ్డి ఏ విధంగా సమాధానం చెప్తారో చూడాలి. ఇప్పటికే దాదాపుగా జూబ్లీ హిల్స్ ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలంతా కూడా బీజేపీ పార్టీ మీద నమ్మకం వదిలేసుకున్నారు. ఇక ఈ దెబ్బతో పూర్తిగా వదిలేసుకుంటారు. ఇక వెన్ ఇట్ కమ్స్ టు బీఆర్ఎస్, కేసీఆర్ ప్రచారానికి రాకపోవటం, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇలాంటి కొంతమంది స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ప్రచారానికి దూరంగా ఉండటం, పోల్ మేనేజ్మెంట్ పైన కేటీఆర్కి పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, పోల్ మేనేజ్మెంట్ గురించి కేటీఆర్కి పూర్తిగా తెలియకపోవటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలుగా చెప్తున్నారు. ఇక దాంతోపాటుగా పదే నవీన్ యాదవ్ని రౌడీ అంటాం, నవీన్ యాదవ్ వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ఓటమి కారణాలైనవి. ఇక కాంగ్రెస్ పార్టీ చూసుకుంటే మంత్రులు అందరూ పనిచేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేను స్వయంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అనుకుంటానని చెప్పి చాలా కష్టపడి పనిచేశారు. దాదాపుగా రాష్ట్రానికి ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు ఏదో సందర్భంలో పనిచేశారు. కార్పొరేటర్లు, మంత్రులు, చైర్మన్లు మొత్తం అందరూ పనిచేసింది ఒక ఎత్తు అయితే, ఇదంతా ఒక ఎత్తే అండి. ఇదంతా ఒక ఎత్తు అయితే నవీన్ యాదవ్కున్న ఇమేజ్, చిన్న శ్రీశైలం యాదవ్కున్న ఇమేజ్, దాదాపుగా 3 సార్లు పోటీ చేశాడు, ఒకసారి కూడా గెలవదనే సానుభూతి, ఈసారి ఎలాగైనా నవీన్ యాదవ్ని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించాలనుకున్న నవీన్ యాదవ్ కానీ చిన్న శ్రీశైలం యాదవ్ కానీ మద్దతుదారులు కానీ ఇవన్నీ కూడా నవీన్ యాదవ్ గెలుపుకి కారణమైనవి. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొంతవరకు, ఇక ఈ సన్నబియ్యం, రేషన్ కార్డుల పంపిణీ, అజరుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వటం, ఇట్లాంటి అన్ని అంశాలు అంటే ఒక గెలుపుకి అన్ని అంశాలు కారణం అవుతాయి అన్నట్టుగా ఈ గెలుపుకి అన్ని అంశాలు కారణమైన నవీన్ యాదవ్ భారీ బంపర్ మెజార్టీతో గెలిచారు. ఇక ఆ తర్వాత చూసుకుంటే ఎవరి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేనట్టుగా వచ్చినాయి. ఈయన ఎవరు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ నుంచి బుద్ధయ్య గారంట, ఈయన ఒక్కళ్ళకే 230 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత మిగతా వాళ్ళ గురించి మనం ఎవరి గురించి కూడా మాట్లాడుకోవాల్సిన స్థాయిలో కూడా ఎవరు లేరు. ఈ అమ్మాయి ఆస్మా బేగం ఓయూ నిరుద్యోగి యువతి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దని చెప్పి తిరిగారు. ఈమెకి కేవలం 107 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత యుగతులసి పార్టీ నుంచి ఆయన పోటీ చేశారు శివకుమార్ గారు, ఈయనకి 70 ఓట్లే వచ్చినాయి. సో ఇక దీంట్లో పెద్దగా మాట్లాడుకోవాల్సిన క్యాండిడేట్స్ కూడా ఎవరు లేరు. ఈయన ఎవరు రాథోడ్ రవీంద్ర నాయక్ అంట, పాపం 9 ఓట్లే వచ్చాయి. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన ఇంకో అంశం ఏంటంటే నోటా. పోలైన 194,000 ఓట్లలో దాదాపు 924 ఓట్లు నోటాకు వచ్చినాయి అంటే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడిప్పుడే కొంత ఆలోచిస్తున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే 4th ప్లేస్లో ఇక్కడ నోటా ఉందండి. చాలా క్లియర్గా మీరు గమనించాల్సిన అంశం ఇది. ఎందుకంటే జూబ్లీ హిల్స్లో టాప్ 3లో ప్రధాన పార్టీలు 100,000 కోట్లు ఖర్చు పెట్టిన టాప్ 3 పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు టాప్ 3లో ఉంటే నోటా అంటే స్వచ్ఛందంగా ప్రజలందరూ ఎవరు ప్రచారం చేయలేదు, ఎవరికి పెద్దగా తెలియని నోటాకి దాదాపుగా 924 ఓట్లు వచ్చినాయి అంటే ప్రజల్లో చైతన్యం ఇప్పుడిప్పుడే కొంత కనిపిస్తుంది అనుకోవచ్చు. చాలామంది ప్రచారం చేశారు నోటా గురించి, గొప్ప విషయం అది. సో మొత్తం మీద అయితే జూబ్లీ హిల్స్ చరిత్రలోనే దీన్ని ఒక పెద్ద వ్యక్తిగా చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ చరిత్రలోనే ఇది ఒక
బిగ్గెస్ట్ విక్టరీ అండి. గతంలో చూసుకుంటే ఇది 2009లో ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. ఖైరతాబాద్ నుంచి వెళ్ళిపోయి 2009లో ఈ నియోజకవర్గం ఫామ్ అయింది. 2009 నుంచి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ 2009లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. అప్పుడు పీజీఆర్ కుమారుడు పి విష్ణువర్ధన్ రెడ్డి దాదాపుగా 54,519 ఓట్లతో ఇక్కడ 39% ఓట్లు గెలుచుకున్నారు 2009లో. ఆ తర్వాత నుంచి వరుసగా 3 సార్లు బీఆర్ఎస్ గెలుస్తూ ఉంది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ చూస్తే మీరు 30% ఓట్లు వచ్చినాయి. ఎంఐఎం నుంచి అప్పుడు నవీన్ యాదవ్ పోటీ చేశారు, అక్కడ ఆయనకి 25% ఓట్లు వచ్చినాయి అండి. అప్పటికి 10 ఏళ్లలో నవీన్ యాదవ్ ఓట్లు డబల్ చేసుకున్నాడు, 50% చేసుకున్నాడు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి 20% ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 2 కలిసినాయి, ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ కలిసినాయి. ఇక ఆ తర్వాత ఇక్కడ 2018లో కూడా నవీన్ యాదవ్ ఇండిపెండెంట్గా వేశారు, కాంగ్రెస్ పార్టీకి 34% ఓట్లు వచ్చినాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్కి 44.30% ఓట్లే వచ్చినాయి. అంటే ఇంతవరకు జూబ్లీహిల్స్ చరిత్రలో ఏ అభ్యర్థికి కూడా, ఇది 2023 ఎలక్షన్స్లో కూడా గోపీనాథ్కి 43.94 ఓట్లు పర్సంటేజ్ మాత్రమే ఓటు వచ్చింది. ఇక్కడ చూసారా నోటాకి ఈసారి కన్నా లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి, 1174 ఓట్లు వచ్చినాయి నోటాకి, పెద్ద విషయమే అది. సో ఈసారి చూసుకుంటే అంటే ఇప్పుడు జరిగిన బై ఎలక్షన్ రిజల్ట్ చూసుకుంటే దాదాపుగా 50% ఓట్లు, ఒక నియోజకవర్గంలో ఒక అభ్యర్థికి 50% ఓటింగ్ రావటం అంటే, పోల్ అవటం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే 50% ప్రజలకు అనుకూలంగా ఉన్నట్టే. అక్కడ దాదాపు 50.38%తో 24,729. ఇది జూబ్లీహిల్స్ చరిత్రలోనే అత్యధిక మెజారిటీ. 2009లో విష్ణువర్ధన్ రెడ్డికి ఇక్కడ 12,000 మెజారిటీ వచ్చింది ఇక్కడ. ఆ తర్వాత 99,000 మెజార్టీ వచ్చింది కేవలం. ఆ తర్వాత 16,000, ఆ తర్వాత కూడా 16,137. అంటే ఎప్పుడు కనీసం జూబ్లీహిల్స్ చరిత్రలో 17,000 ఓట్ల మెజార్టీ దాటి ఏ పార్టీకి కూడా రాలేదు. కానీ నవీన్ యాదవ్ ఫర్ ద ఫస్ట్ టైం దాదాపుగా 24,729 ఓట్ల మెజార్టీ సాధించారు. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లిఖించదగ్గ ఒక సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చు. నవీన్ యాదవ్ కష్టం, చిన్న శ్రీశైలం యాదవ్ మద్దతు, ఇవన్నీ కలిసి జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేశారు నవీన్ యాదవ్. సో అసెంబ్లీకి అడుగు పెట్టబోతున్నారు నవీన్ యాదవ్. రౌడీజం చేస్తారు, జూబ్లీహిల్స్ మొత్తం రౌడీజం అయిపోద్దని ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా, వాళ్ళ తమ్ముడి భార్య పేరుతో ఒక లేఖ రిలీజ్ చేశారు, ఆ మధ్య ఒక ఫేక్ లెటర్ రిలీజ్ చేశారు. అది చేసిన ఏకంగా ఏఐసిసి ఇన్ఛార్జిగా ఒక లేఖ రాస్తున్నట్టు ఒక లేఖ రిలీజ్ చేశారు. ఎన్నో కుట్రలు చేశారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా గోపీనాథ్ చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో, ఆఖరికి రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే ఏమంటారు వాళ్ళని సర్వేయర్లు కావచ్చు, ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ప్రీ పోల్స్ ఇచ్చిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా నెక్ టు నెక్ ఉంటుంది. దాదాపు 1,000 ఓట్లు, 2,000 ఓట్లు, 3,000 ఓట్లు, 5,000 మించి దాటదని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. చాలామంది కేకే లాంటి వాళ్ళు అయితే ఓడిపోద్దని కూడా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే దాదాపుగా 24,000 మెజార్టీతో ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచాడు, కాంగ్రెస్ జెండా ఎగరేశారు. నిజంగా ఇది గొప్ప విషయం. రేవంత్ రెడ్డి పరిపాలనతో పాటు, కాంగ్రెస్ పార్టీ పరిపాలనతో పాటు నవీన్ యాదవ్ యొక్క ఫాలోయింగ్, నవీన్ యాదవ్ యొక్క మంచితనం. ఎందుకంటే యూసుఫ్గూడలో అందుబాటులో ఉంటాడు, జూబ్లీహిల్స్ లాంటి మాస్ ఏరియాలో అందుబాటులో ఉండే నాయకుడు కావాలి. 24 గంటలు ఎప్పుడు తలుపు తట్టినా సరే అందుబాటులో ఉండే ఒక నాయకుడు నవీన్ యాదవ్. కాబట్టి నవీన్ యాదవ్కి జూబ్లీహిల్స్ ప్రజలందరూ పట్టం కట్టారు, ఆయన ఎన్నుకున్నారు. సో ఇది మనకి జూబ్లీహిల్స్ యొక్క పూర్తి స్థాయి ఇదనమాట. ఒక్కసారి మనం రౌండ్ బై రౌండ్ చూద్దామండి. సో ఇది ఫస్ట్ రౌండ్. ఓకే, ఇది ఫస్ట్ రౌండ్లో దీపక్ రెడ్డికి 2,067 ఓట్లు పడినాయి. తర్వాత నవీన్ యాదవ్కి 8,911, తర్వాత సునీతమ్మకి 8,864. సో ఇక్కడి నుంచే ఈయన డామినేషన్ మొదలైనట్టు కనపడుతుంది. మొదటి రౌండ్ నుంచి కూడా ఎక్కడా కూడా నవీన్ యాదవ్ తగ్గలేదు. మొదటి రౌండ్ నుంచే ఇక్కడ స్వల్ప మెజార్టీ, జస్ట్ 64 ఓట్ల మెజార్టీ వచ్చింది ఫస్ట్ రౌండ్లో. ఇక సెకండ్ రౌండ్ చూసుకుంటే సెకండ్ రౌండ్లో కూడా ఇక్కడ కూడా మన దీపక్ రెడ్డికి 1,300 ఓట్లు వస్తే నవీన్ యాదవ్కి 8,963 ఓట్లు, సునీతకి 6,015 ఓట్లు మాత్రమే వచ్చింది రౌండ్ 2లో. అప్పటికే నవీన్ యాదవ్ ఓట్లు 17,000, ఇక్కడికే 3,000 మెజార్టీ వచ్చేసింది మనకి. ఆ తర్వాత రౌండ్ 3 చూస్తే రౌండ్ 3లో కూడా నవీన్ యాదవ్కి 11,000 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత సునీతకి మాత్రం 8,000 మెజార్టీ వచ్చినాయి రౌండ్ 3 ఇది. ఇక రౌండ్ 4 చూస్తే
ఇక్కడ కూడా 9,567 ఓట్లు నవీన్ యాదవ్కి వస్తే 6,000 ఓట్లు మాత్రమే బీఆర్ఎస్కి వచ్చినాయి. రౌండ్ 5లో 12,283 ఓట్లు వస్తే బీఆర్ఎస్కి అక్కడ కూడా 8,983. ఇక్కడ మనకు ఒక విషయం క్లియర్గా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇది 5th రౌండ్. ఈ 5 రౌండ్లలో 5 కాదు, ఇంకా చూద్దాం ఒకసారి. 6వ రౌండ్ చూస్తే 6వ రౌండ్లో కూడా నవీన్ యాదవ్కి 9,553 ఓట్లు, బీఆర్ఎస్కి 6,615 ఓట్లు. 7th రౌండ్లో కూడా నవీన్ యాదవ్దే డామినేషన్, 9,939 ఓట్లు, 5,939 ఓట్లు వచ్చినాయి ఇక్కడ. ఇక 8th రౌండ్లో చూసుకుంటే నవీన్ యాదవ్కి 9,293 ఓట్లు, బీఆర్ఎస్కి ఏమో 7,418 ఓట్లు వచ్చినాయి. 9th రౌండ్లో 11,293 ఓట్లు నవీన్ యాదవ్కి వస్తే 9,544 ఓట్లు మాత్రమే సునీతకు వచ్చినాయి. ఇక 10th రౌండ్ లాస్ట్ రౌండ్లో 7,561 ఓట్లు నవీన్ యాదవ్కి వస్తే 6,753 ఓట్లు సునీతమ్మకు వచ్చినాయి. సో దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతుంది, 10 రౌండ్లలో కూడా, ఈ 10 రౌండ్లు చూస్తే ఒక్క రౌండ్లో కూడా నవీన్ యాదవ్ని డామినేట్ చేయలేదు వీళ్ళు. ఆల్మోస్ట్ 10 రౌండ్లలో కూడా ప్రతి రౌండ్లో కూడా నవీన్ యాదవ్దే డామినేషన్ కనపడుతూ వస్తుంది. అన్ని చోట్ల కూడా నవీన్ యాదవ్దే పై చేయి కనిపించింది. అంటే ఎక్కడా కూడా నవీన్ యాదవ్ ఛాన్స్ ఇవ్వలేదు. దాదాపు ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యం, అంటే మొదటి రౌండ్లో 64 ఓట్లతో మొదలెట్టిన ఆ ఆధిక్యం 10వ రౌండ్కి వచ్చేప్పటికీ 24,000కి చేరింది. సో స్టార్టింగ్ నుంచి, అంటే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చివరి 10వ రౌండ్ ఫలితం వరకు ఎక్కడా కూడా ఒక్క రౌండ్లో కూడా బీఆర్ఎస్ ఆధిక్యం ప్రదర్శించలేదు. ప్రతి రౌండ్లో కూడా నవీన్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ క్లియర్ కట్ ఆఫ్ డామినేషన్ చూపించారు. అంటే ఓటమి గెలుపోవటంలో దోబూచులాడిని హోరాహోరీ సాగింది ఇట్లాంటి ఏమీ లేవు. ప్రతి చోట కూడా ప్రతి రౌండ్లో కూడా నవీన్ యాదవ్ క్లియర్ డామినేషన్ చూపించాడు. 100% ప్రతి చోట డామినేట్ చేసుకుంటూ వెళ్ళినట్టే కనపడుతుంది తప్ప ఎక్కడా కూడా తగ్గలేదు. 10 రౌండ్లలో 10కి 10 రౌండ్లు గెలిచాడు నవీన్ యాదవ్. ఇది చాలా గ్రేట్గా చెప్పాలి, మనం గొప్ప విషయంగా చెప్పుకోవాలి దీని గురించి. సో ఎక్కడ అంటే ఒక్క రౌండ్లో కూడా అవకాశం ఇవ్వలేదండి. ఒక్క రౌండ్లో కూడా అవకాశం ఇవ్వకుండా ఇంతమంది పోటీ చేశారు, 59 మంది పోటీ చేశారు, కానీ ఎక్కడ ఒక్క రౌండ్లో కూడా అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయి డామినేషన్ చూపించే ప్రయత్నం చేశాడు నవీన్ యాదవ్. నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బిగ్ రిలీఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉంది. ఏమని అంటే కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వ వ్యతిరేకత మొదలైంది, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత మొదలైంది, రేవంత్ రెడ్డిపై వ్యతిరేకత వచ్చేసింది. బీఆర్ఎస్ వాళ్ళు అయితే పెద్ద పెద్ద టీవీలు పెట్టి హైడ్రా వస్తుంది, ఇది గెలిస్తే హైడ్రా వచ్చి మీ ఇల్లు పడేస్తుంది, డెవలప్మెంట్ కావాలో హైడ్రా కావాలో కోరుకోండి, కేసీఆర్ మొహం చూసి ఓటేయండి, ఈసారి ఇది గెలిస్తే కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తాడు, బీఆర్ఎస్ ఇట్లాంటి ఎన్నో ప్రచారాలు చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎన్ని చేసినా ప్రజలు కనీసం పరిగణలోకి తీసుకోవాలి వాటిని. అటు బీజేపీ వాళ్ళు వచ్చి బండి సంజయ్ అయితే మొలతాడు ఉందా నాకు, మీకు మొలతాడు లేదా, మొలతాడు లేనోళ్ళ, ఇంకేవేవో నానా రకాల నాన్సెన్స్ మాట్లాడారు. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చెప్పినా చివరికి మాత్రం కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహం తీసుకొచ్చింది. ఈ ఉత్సాహంతో రేపు స్థానిక సంస్థలు కావచ్చు, లేకపోతే జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. నవీన్ యాదవ్ గెలుపు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద బిగ్ బూస్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో దీంతో పాటుగా ఒక్కసారి మనం ఈ బీహార్ కూడా చూస్తే, బీహార్లో 192 స్థానాలు ఆధిక్యంలో కనిపిస్తుంది మనకి. బీజేపీ కూటమి 192 స్థానాలు అంటే ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఇక్కడ మనకి 199 చూపిస్తుంది. అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ ఓన్లీ బీజేపీయే 94 స్థానాలు గెలిచిందండి. అంటే కూటమిలో ఏదైతే ఈ మహాగఠబంధన్ ఉందో, ఈ మహాగఠబంధన్ కూటమిలో బీజేపీయే టాప్ పొజిషన్లో ఉంది. జేడీయూ, నితీష్ కుమార్ పార్టీ జేడీయూ కన్నా బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చినాయి. ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏమిటయ్యా అంటే, అసలు కాంగ్రెస్ పార్టీ లేదండి లిస్టులో. ఇక్కడ ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కి? 3 సీట్లు అంటండి. బా 3 సీట్లు కాంగ్రెస్ పార్టీ పరిమితం అవటం. అసలు కాంగ్రెస్ పార్టీ ఇక బీహార్లో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళు మరి ఇక రాజకీయాల నుంచి, అంటే రాజకీయాలు సహజం అనుకోండి, కానీ ఇంత ఘోరమైన ఓటమే మరీను.
60 స్థానాలు పోటీ చేస్తే 3 స్థానాల్లో వీళ్ళకన్నా ఇవన్నీ చాలా చిన్న చిన్న పార్టీలు. ఈ ఎంఐఎం కావచ్చు, హెచ్ఏఎంఎస్ కావచ్చు, ఇవన్నీ చాలా బుడ్డి పార్టీలు. వీళ్ళు పోటీ చేసింది మహా అయితే 20-30 స్థానాల్లో పోటీ చేసి ఉంటారు. వాళ్ళే 6, 5, 4 గెలిచారు. అదర్స్ కూడా 6 గెలిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ 3 సీట్లకే పరిమితం అవటం నిజంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. దాంతోపాటుగా ఈ ఆర్జేడీ తేజస్వి యాదవ్, ఆయనే పాపం సీఎం క్యాండిడేట్, ఆయనే వెనుకంజలో ఉన్నాడంట, ఓడిపోతాడని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఆయనే వెనకంజలో ఉంటే ఇక ఏముంటుంది. కానీ ఇది మాత్రం కోలుకోలేని దెబ్బ ఈ మహాగఠబంధన్కి. ఈయన చిరాగ్, ఈయన 75% స్ట్రైక్ రేట్ అంటండి ఇది. ఒక్కసారే ఎమ్మెల్యే అంటే 20 ఏళ్ళ నుంచి సీఎంగా ఉన్నాడు నితీష్ కుమార్. ఇప్పుడు మళ్ళీ సీఎం బహుశా ఆయనకే ఇస్తారు కావచ్చు. తేజస్వి యాదవ్ ఓడిపోయిండు. అయితే సీఎం క్యాండిడేట్ పాపం బీహార్ ఎన్నికల్లో మరోసారి అయితే ఈసారైనా గెలుపొందాలని ప్రయత్నించిన మహాగఠబంధన్ చతికిలబడింది. ఆర్జేడీ తేజస్వి యాదవ్ మరోసారి నిరాశ ఎదురైంది. 2017లో రాష్ట్ర రాజకీయాలు అడుగుపెట్టిన తేజస్వి దాదాపు దశాబ్దానికి పైగా శ్రమిస్తున్నా ఫలితం లేదు. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయంతో భవిష్యత్ సందిగ్ధంలో పడింది. 2015లో నితీష్తో కలిసి పోటీ చేసిన డిప్యూటీ సీఎం బాధ్యత నిర్వర్తించారు. కొంతకాలం తర్వాత నితీష్ తిరిగి బీజేపీతో వెళ్ళిపోయారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తేజస్వి అపోజిషన్ లీడర్గా ఉన్నారు. ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలన కాలాన్ని ప్రత్యర్థులు జంగల్ రాజ్గా పోలుస్తారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించడం, దాడులు, వర్గపోరు, హత్యలు, హింసాత్మక ఘటనలతో బీహార్ వణికిపోయింది. ఈ ఎన్నికలు ఇదే అంశాన్ని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలు పదే ప్రస్తావించారు. ఇప్పటి తరానికి అప్పటి సంగతులు తెలియపోయినా అప్పటి యువతను ఇప్పటి మధ్య వయసుకు చేరుకుంది. దాంతో వారు ప్రభావవర్గంగా మారారంట. సో ఈ బలమైన నితీష్, ఇప్పుడు నితీష్ ఇంకా పెద్ద ఇదైపోయింది. కాంగ్రెస్ ప్రభావం, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా పెద్దగా లాభం లేదు. కాంగ్రెస్ గతంలో అగ్రవర్ణాల మద్దతు ఉండేది. అయితే ఆ వర్గాల ఓటర్లు బీజేపీ వైపు వెళ్ళారు. దీంతో కాంగ్రెస్ ఓటమి తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తనకు కేటాయించిన సీట్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈసారి కూడా అదే అయింది. వాస్తవానికి 1990 నుంచే బీహార్లో కాంగ్రెస్ పట్టుకోలిపోయింది. అది మొత్తానికైతే పాపం దారుణమైన ఫలితాలు కనపడుతున్నాయి బీహార్లో. కాంగ్రెస్ పార్టీకి అయితే కోలుకోలేని దెబ్బ. ఈ ఆర్జేడీకి కూడా అంతే, 20 స్థానాలకు పరిమితం. అక్కడ హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బీజేపీ, జేడీయూ ఇద్దరు కలిసి పోటీ చేస్తే ఇందులో బీజేపీ ఎక్కువ స్థానాలు వచ్చినాయి. మరి సీఎం క్యాండిడేట్గా బీజేపీ అభ్యర్థి ఉంటాడా లేకపోతే లాలూ ప్రసాద్ మన నితీష్ కుమార్కి ఇస్తాడన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సో మొత్తం మీద అయితే వాళ్ళ వచ్చిన 2 ఫలితాల్లో కూడా అయితే జూబ్లీ హిల్స్ కావచ్చు, లేకపోతే బీహార్ కావచ్చు, ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ వచ్చినాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టే జరిగినాయి. బీహార్లో అయితే ఎగ్జిట్ పోల్ చెప్పిన దానికన్నా ఇంకా ఎక్కువ వచ్చేసినాయి. సో మొత్తానికైతే గెలిచిన అభ్యర్థులందరికీ కంగ్రాచులేషన్స్. నవీన్ యాదవ్ కూడా కంగ్రాచులేషన్. అయితే నవీన్ యాదవ్ ఇంత భారీ మెజార్టీతో గెలుస్తారు అని అందరికన్నా ముందు నుంచి ఆదాబ్ హైదరాబాద్ చెప్తూ వచ్చింది. ఆదాబ్ హైదరాబాద్ చెప్పిన దానికి నవీన్ యాదవ్ ఈరోజు గెలుపు మేము చెప్పిన ఫిగర్స్ దాదాపుగా వచ్చినట్టు కనపడుతున్నాయి. సో ఈ ఎన్నికల ఫలితాలు ఇంకా బీహార్లో ఫైనల్ రిజల్ట్స్ రాలేదు. జూబ్లీస్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అన్నింటిలో కూడా సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది.